ఓబుల రెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి. తమరెళ్ళి స్నానం చేసి రండి. తమ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు. స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నేనన్నయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే. ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్ కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ ఉంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటండి 100 లీటర్ల పాలు, 50 కేజీలు తేనె, 50 కేజీలు నెయ్యి ఇలా పాడు చేస్తున్నాడు. నాలని పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. అయ్యి బాబు, ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్నవశీకరణం కరిష్యే. స్వప్న సౌందర్యారాధన పూజా కరిష్యే. ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్ లేందిరా? ఎన్నా పిల్లని అవతలాడు ఏరెక్కిపోతా ఉండాడు. ఆ విగ్రహానికి పూజలు చేసి చేసి రాయి అయిపోయేటట్టు ఉండాడు. ఇట్ట అవ్వదు గాని జమ్మల మడుగు నుంచో లారీ, ఆళ్ళగడ నుంచో లారీ దింపేయమంటావా చెప్పు. ఆడు కనబడేదాకా కనబడ్డట్టు నరికెత్తా ఉంటారు. నీకు ఒకే ఒక్క దినం టైం ఇస్తా ఉండా, తెలుసుకొని అబ్బా నువ్వు దాయే. విన్నారుగా, మ్యాటర్ ఆవిడ వరకు వెళ్తే అలాగే ఉంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు. ఏమన్నా చూసే సీఎం నాకు హోమ్ ఇచ్చాడు. అన్నంత పని చేస్తుందే. తీసుకోండి సార్. జాగ్రత్త. ఆ అమ్మాయి ఫోటోలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. అబ్బా, ఏంటి ఇలాంటి పిడకలు వచ్చింది? ఎవర్రా ఈ అమ్మాయి? ఏరియాలో కొత్త కనపడుతుంది. ఈ అమ్మాయి రా, మొన్న అజయ్ గారు వాళ్ళతో డాన్స్ చేస్తుంది. ఈ టైంలో ఇలా ఒకతే వస్తుంది ఏంట్రా? రేయ్, అజయ్ గారిలో మార్క్కి ఈ అమ్మాయికి ఏమైనా లింక్ ఉందంటావా? కెలికితే సరి. కర్నూలు కోడ్ ఎంతండి? 08518. ఆ పక్కమ్మా. ఏంట్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది టీ తాగడానికి వచ్చాం సార్. తాగారుగా, వెళ్ళండి వెళ్ళండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? దగ్గరలోనే సార్. రా, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. మా ఇల్లు ఇక్కడేనమ్మా. పద, నేను డ్రాప్ చేసి వెళ్తాను. 1 మినిట్. నువ్వు వెళ్ళి ఉదయాన్నే వచ్చాయి సార్. కవర్ సార్. పద. నిన్నెప్పుడు ఈ వీధిలో చూడలేదే. ఈ మధ్య వచ్చావు. ఆహా, నేను వెళ్తా అంకుల్. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా. పర్వాలేదులే, నిన్ను ఇంటి దగ్గరే దిగబెట్టి వెళ్తాను. రా. ఇదే అంకుల్ మా ఇల్లు. ఇదా? అవును, నేను వెళ్తాను అంకుల్. ఇక్కడ దాకా వచ్చాను కదా. పదమ్మా, మీ వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను.
థ్యాంక్ యూ అంకుల్. గుడ్ నైట్. ఆ, ఇతను మై వుడ్ బి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా? చుట్టుగోడ్లో ఉన్నాడు, వదలట్లేదు. రండి. రండి, కూర్చోండి. ఏ అంకుల్కి కంపెనీ ఇవ్వు. రో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్ ఆశ. అది ఆశ, తిను వీళ్ళ చెల్లెలు. అంకుల్కి నమస్కారం చేయి. అంకుల్కి నమస్కారం చేయి. నమస్తే అంకుల్. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరి అమ్మాయి? ఇతనికి కాబోయే భార్యట, మరదలట. మరి మీరేమవుతారు? అత్తయ్య అత్తయ్య. అత్తయ్య అత్తయ్య. బాగుంది, గుడ్ టీమ్. అర్ధరాత్రి పూట ఈ పెళ్లి చూపులేంట్రా? చాలే సిగ్గు. నిద్ర కళ్ళతో చూస్తేనే అందంగా ఉన్నావు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఈ పాటలు పాడడం, డాన్సు అన్నీ వచ్చా? వచ్చే ఉంటాయిలే. మా అత్తయ్య తమాషగా మాట్లాడుతుంది. కొత్తగా పెళ్లి చూపులేంటి అత్తయ్య? ముహూర్తాలు దగ్గర పడుతుంటేను. అదేంట్రా, నాకు తెలియకుండా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా? నాకు ఇప్పుడే చెప్పారులేవమ్మా. ఏమ్మా, పెళ్లి కొడుకు ఏమీ మాట్లాడడం లేదు? ఏం సార్, పెళ్లి ఇంట్లోనే జరుగుతుందా లేదా మామగారింట్లోనా? అవన్నీ మీకెందుకండి? అదే అప్పుడే ఎందుకని, అంకుల్కి పనిలేనట్టుంది పాపం. ఇంటికి కూడా వెళ్లకుండా ఒంటికి పోయారు. మంచినీళ్ళు అడిగారు, ఇస్తే వెళ్ళిపో. చెయ్యవండి. అలా చూస్తుండపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. నన్ను కాదా ఇక్కడ. నా వల్ల అనవసరంగా మీ ఇంట్లో కూడా ప్రాబ్లం వచ్చింది. మనకివన్నీ మామూలేలే, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ నేషనల్ గేమ్స్ కూడా దగ్గరికి వస్తున్నట్లున్నాయి. నా గొడవలో పడి మీరు ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లేదు. ప్రస్తుతానికి మనకు ఒకటి కాదు, 2 గోల్స్. నిన్ను అమెరికాకు పంపించడం, నేషనల్ కప్ గెలవటం. ఎక్కడ దాయను నిన్ను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి.
నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. నువ్వే మాయ చేసావో గాని. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం. నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది. మాయ నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సడన్ గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను, నీ వీసా రెడీ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. అవును సార్, మా కళ్ళారా చూసాం. మీరు వెతుకుతున్న అజయ్ వాడు ఎవడో కాదు, డీసీపీ బిజువార్ మా కొడుకే. పాత బస్తీలోనే సార్ వాళ్ళు ఉండేది. అవును సార్, చార్మినార్కి దగ్గరలోనే సార్. స్వప్న ఐ లవ్ యూ. ఇంకేడు స్నానం చేసేస్తాడు. ఈయన ఎక్కడ ఉంటాడు? రారా బయటికి. మిస్టర్ ఓబుల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెస్ చేస్తున్నారో తెలుసా? ఈ క్వశ్చన్ నన్ను కాదురా, నీ కొడుకున్నాడుగా ఆడు చెప్తాడు. ఆడ కాబోయే పెండ్లాన్ని లేపుకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. ఒరే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడిరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా పిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడెవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ ఆ పిల్ల, దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు. అంతు చూస్తా. అన్నా, గదిలో నుండి డాబా మీదకి దారుందన్నా. రేపుల్లే చూడ ముచ్చటగా ఉంది ఈ చోటు. ఓ పక్కన నా లవ్వర్ స్వప్న బేగంతో మీటాపాన్ తినిపించుకోవాలని ఉంది. ఇంకో దిక్కు నీ కొడుకు తల నరికి ఆ చార్మినార్కి ఏలాడదీయాలనుంది నాకు. రే డీసీపీ, నువ్వీడ ఆ మత పోళ్ళు ఈ మత పోళ్ళు కుమ్ముకోవడం చూసుంటావు. మా దిక్కున ఒకే కులపోళ్ళు తెగ నరుక్కున్న నెత్తరు తుంగభద్రలో ఎట్టా పారుతుండాదో చూసుంటావు. నీకొక్క దిన టైం ఇస్తాండా. ఈలోగా నువ్వు నీ కొడుకుని, నా కాబోయే లవ్వర్ పెండ్లాన్ని అప్పగించకపోతే నీ తాయ్. ఏందలా చూస్తున్నారు? ఈ తండ్రి కొడుకులు దొంగ నా బిడ్డలు. జాగ్రత్తగా ఉండండి. నా లవ్వర్ని లేపుకొచ్చిండు. వీళ్ళు చేసిన తప్పుకి మీకు శిక్ష పడద్ది. నేను ఎవ్వరిని కొట్టను, చంపేస్తా. రేయ్ రండ్రా. అజయ్, టికెట్ ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20కి రిపోర్టింగ్ టైం. అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబులెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశారా మామ. మాకు తెలియదు, ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీకులు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఓబులెడ్డి మనుషులు. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నానని నా అనుమానం. వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను.
తిరిగి మనందరం 3ంటికి ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో. ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్. నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా? బాధే ఉంది, సంతోషించాల్సిన విషయమే కదా. నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు. అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేజ్లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఏముండవు. కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత టెన్షన్ నీ కబుర్లు అవసరం? నీకు కావాల్సిన బట్టలన్నీ దీంట్లో ఉన్నాయి. రాత్రి ఏం తినట్లేదు కదా, తింటాను కూడా దీంట్లో ఉన్నాయి. నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకొని వచ్చి. రే, కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి నుంచి చెక్ చేయాలి. ఫోన్ రా మామా. హలో, కొంపలు అంటుకున్నాయిరా. మీరెక్కడుంది పోలీసులు తెలిసిపోయింది. ఏమైందిరా మామా? రిపోర్టింగ్ టైంగా గంటే ఉంది మామ. నువ్వు ముందు ఆశాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. అజయ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మర్యాదగా లొంగిపో. మొత్తం అన్ని వైపులా పోలీసులున్నారు. నువ్వు ఎట్నుంచి తప్పించుకోలేవు. ఆర్ యు లిసనింగ్ టు మీ? అజయ్, మరో దారి లేదు. లొంగిపో. ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఏడవట్లేదు కదా? ఏడ్సేవలే. శుక్రవారం సరిగ్గా 1:45 ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపులో చూద్దుగాని. కూర్చో. హలో హలో హలో, ఆన్సరింగ్. హలో